మాన్య శ్రీ బాగయ్య గారు మన తెలంగాణ వాసి, ప్రచారకు మెదక్ జిల్లా స్వస్థలం, మన నిజాం కాలేజీలను చదువుకున్నారు. వారు 69 నుండి స్వయం సేవక్గా, 72 నుంచి ప్రచారకగా ఉన్నారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్కు ప్రాంత ప్రచారకగా పనిచేశారు. క్షేత్ర ప్రచారకగా కూడా బాధ్యత నిర్వహించారు. అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖగా కూడా బాధ్యత నిర్వహించారు. సరసర కార్యవాహకగా ఉన్నారు. ప్రస్తుతం అఖిల భారత కార్యకారిణి సదస్యులు, ప్రస్తుతానికి బిఎంఎస్ యొక్క పాలక అధికారి. వీరు నేను కొత్తలో జాయిన్ అయినప్పుడు సంఘ కార్యాలయంలో ప్రసంగించారు. ఆ సమావేశాన్ని నేను వచ్చి చాలా ఉత్తేజితులైన, టెంగిడేజీ పుస్తకాలు చదివిన తర్వాతనే అయ్యాను. దాని తర్వాత వారి ప్రసంగంతో మరింత ఉత్తేజితులయ్యాను నేను. వారి అంత బౌద్ధిక అంత బాగుంటుంది. వారిని సన్మానించవలసిందిగా శ్రీ వెంకటాచారి గారు, స్వాగతించాల్సిందిగా వెంకటాచారి గారిని, ఫైనాన్స్ సెక్రటరీ తెలంగాణ. సభాధ్యక్షులు, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అఖిల భారతీయ అధ్యక్షులు గౌరవనీయులు హిరణ్మణి పాండే గారు, అఖిల భారతీయ మహామంత్రి శ్రీ రవీంద్ర హిమ్తే గారు, అఖిల భారతీయ సంఘటన మంత్రి శ్రీ సురేంద్రన్ గారు, అఖిల భారతీయ ఉపాధ్యక్షులు మల్లేశం గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి గారు, అనేక మంది జ్యేష్ఠ కార్యకర్తలారా, సమాజంలో అనేక క్షేత్రాల్లో పనిచేసినటువంటి సామాజిక కార్యకర్తలు పెద్దలారా, బిఎంఎస్ కార్యకర్తలంటే సోదర సోదరిమణులారా, ఒక వ్యక్తి జీవితంలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంతో ఆనందం కలుగుతుంది. ఇల్లు కట్టుకోగానే ఒక స్థానం ఏర్పడుతుంది. అలాగే సంస్థ జీవితంలో కూడా కార్యాలయం, సొంత భవనం కట్టుకున్న తర్వాత ఒక స్థానం మనకు ఏర్పడింది భారతీయ మజ్దూర్ సంఘ తెలంగాణ ప్రాంతానికి. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కాలంగా కూడబెట్టుకున్న డబ్బుని, ఒకవేళ తక్కువ పడితే తీసుకున్నట్టు కొంత అప్పుని, రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన డబ్బుని పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అలాగే మన కార్యకర్తలందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడిన డబ్బుని, పైసాని పోగు చేసి ఈ కార్యాలయం కట్టుకోవడం వల్ల మనకెంతో ఆనందము, దాంతోపాటుగా స్వాభిమానం కలుగుతుంది. అలాంటి ఆనందంలో మనం ఉన్నాం ఈ రోజున. కాబట్టి అందరికీ నేను కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కారణము, మజ్దూర్ సంఘ కార్యకర్తలు కూడా వెళ్ళి కనుక ప్రయత్నం చేస్తే అనేక మంది పెద్దలు డబ్బులు ఇస్తారు కూడా. రాజకీయాలు ఉండే వ్యక్తులు కూడా డబ్బులు ఇస్తారు. కానీ మజ్దూర్ సంఘ ప్రారంభం నుంచి కూడా మనం ఏ రాజకీయాలకు వ్యతిరేకం కాదు. కానీ రాజ్యశక్తి ఆధారంగా, ప్రభుత్వం ఆధారంగా డబ్బు సంపాదించడం కాదు. కార్మికులు తమ రక్తాన్ని చెమటోర్చి సంపాదించే డబ్బుతోనే సంస్థ నడవాలి అనే సంప్రదాయంలో మనం ఉన్నాము. అదే సంప్రదాయంలో పద్ధతిలో మనం కొనసాగుతున్నాము. ఇది మన జాతికి, మన దేశానికి, ప్రపంచంలో మానవత్వానికి అదృష్టమైన విషయం ఇది. అయితే ఈ శుభ సమయంలో
భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశంలో అతి పెద్దదైన సంస్థ అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. మనం పెద్దగా ఎందుకున్నామంటే వేరే వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. వేరే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మనం పెద్దగా కనపడుతున్నాం. కానీ నిజంగా మనం పెద్దగా ఉన్నామా అంటే లేము, గుర్తుంచుకోవాలి. హైదరాబాదులో, తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, అందులో ఎన్నో వంతు మనం ఉన్నాం, చాలా తక్కువ ఉన్నాం, గుర్తుంచుకోండి. అలాగే హైదరాబాదులో, తెలంగాణలో ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఇంటింటా పనిచేసేటువంటి సోదరిమణులు, గిన్నెలు తోమేవాళ్ళు, వాళ్ళని సంఘటన చేసేది ఎవరు? వాళ్ళకి న్యాయాన్ని కలిగించేది ఎవరు? ఒక స్టేట్ బ్యాంక్ ఉద్యోగస్తుడికి ప్రతి వారం సెలవు కావాలి, కానీ ఇంట్లో ఇంటింటికి వెళ్ళి గిన్నెలు తోమే తల్లికి మాత్రం సెలవు అక్కర్లేదు. అదే భారతీయ మజ్దూర్ సంఘ్ స్టేట్ బ్యాంక్ నాయకులు కూడా తమ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒకరు సెలవు పెడితే వెంటనే చిత్కారం చేస్తారు. ఇది మారాలి, వాళ్ళకు కూడా న్యాయం కలగాలి. అప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ గొప్పతనం అవుతుంది. ఇవాళ ఎంతోమంది అత్యంత సామాన్యమైన పనిచేసే వ్యక్తులు, అంటే కష్టపడి పనిచేసే వ్యక్తులు, వారికి ఈ సమాజంలో ఇప్పటికీ న్యాయం లేదు. ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, తప్పు ఎవరైనా చేస్తారు. నేను కూడా తప్పు చేయొచ్చు, ఒక పెద్ద బ్యాంక్ ఎంప్లాయీ తప్పు చేయొచ్చు, ఒక వ్యాపారస్తుడు తప్పు చేయొచ్చు. అతను తప్పు చేస్తే పోలీసులు పట్టుకుంటారు, పట్టుకోవాలి కూడా. కానీ ఏమండి అని మాట్లాడతారు. ఒక రిక్షా దొక్కే వ్యక్తి తప్పు చేస్తే అరే గాడిద కొడుక అని తిడతారు. ఏ చట్టంలో ఉంది ఇది? ఏ రాజ్యాంగంలో ఉంది ఇది? కానీ ఇదే కొనసాగుతుంది ఈ రోజున. ఒక రిక్షా కార్మికుడు కానీ, ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక పనిచేసే కూలి పనిచేసే వ్యక్తి కానీ, ఏ కార్మికుడు కూడా ఏరా గాడిదాన్ని తిట్టే అధికారం ఏ చట్టంలో లేదు. వాళ్ళందరికీ న్యాయం కలిగినప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ పెద్దదవుతుంది. అప్పటిదాకా మనం పెద్దం కాము. ఇవాళ లోకం తీరులో, గవర్నమెంట్ లెక్కలో మనం పెద్దం కావచ్చు. కానీ ఈ రోజున మన తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయం కట్టుకున్న తర్వాత నిజమైన భారతీయ మజ్దూర్ సంఘ్ కావాలి. ఇవాళ మీరు ఒరిస్సా వెళ్ళండి. ఒరిస్సాలో 50,000 మంది అంగన్వాడీ కార్మికులందరినీ మనం ఏకత్రితం చేయగలుగుతాం. 50,000 మంది మహిళల్ని. తెలంగాణలో మనకు ఆ శక్తి రావాలి. వీళ్ళ బీడీ కార్మికుల్లో మనకు శక్తి ఉంది, కానీ బీడీ కార్మికులతో పాటుగా అంగన్వాడీ కార్యకర్తలు మాని ఇంకా మిగతా అనేక మంది అలా పనిచేసేటువంటి మహిళలు, మన సోదరిమణులు, అలా గ్రామాన వాళ్ళలోకి మనం ప్రవేశించాలి. అందుకని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనం నంబర్ వన్ అని చెప్పుకుంటూ మనలో మనం భ్రమపడకూడదు. ఇది భ్రమకు లోనయ్యేటువంటి మంచి సమయం ఇది. 70 సంవత్సరాలు వయసు గడిచిన తర్వాత, చిన్న వయసు కాదది, 70 ఏళ్ళంటే మంచి అనుభవం వస్తుంది, దూరదృష్టి వస్తుంది, సంయమనం వస్తుంది, సంతులనం వస్తుంది, అహంకారం రాదు, మెచ్యూరిటీ వస్తుంది. కానీ ఈ 70 సంవత్సరాల తర్వాత మనందరి మనసులో సంకల్పం కలగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ హాల్ సరిపోవడం లేదు, ఇక్కడ చిన్న తీసుకున్నాం కాబట్టి. చాలామంది నిలబడ్డారు ఇప్పటిదాకా, కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు స్థలం దొరికింది, అది వేరే సంగతి. కానీ 70 సంవత్సరాల తర్వాత తెలంగాణ భారతీయ మజ్దూర్ సంఘ్ సంకల్పం చేయాలి. తెలంగాణలో గ్రామానికి కోనలకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళడం కోసం సంకల్పం చేయాలి. అది ఈ కార్యాలయం యొక్క ఉద్ఘాటనకి నిజమైనటువంటి గౌరవం వస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నారు కొద్దిమంది, వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా ప్రభుత్వం చేత హింసకు గురయ్యారు, ఏ రకంగా అత్యాచారాలకు గురయ్యారు, ఇలా ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా నష్టపోయాయి. ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, కుటుంబాలు నష్టపోయినప్పటికీ, అత్యాచారం జరిగినప్పటికీ తలవంచకుండా ఎదిరించి నిలబడ్డారు, నిరంతరం పనిచేశారు. ఇక్కడ మనకి వాళ్ళ ఫలితం కనబడుతుంది. ఆ దృష్ట్యా మనము విస్తరించాల్సిన అవసరం ఉంది. అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ అంటే త్యాగము, తపస్య అవన్నీ మనం చెప్తున్నాం, చాలా సంతోషం, చెప్పాల్సిందే.
కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే అనేక యూనియన్లు ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘానికి వస్తున్నారు. ఎందుకంటే భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళ భారతదేశంలో పెద్ద సంస్థ, ప్రభుత్వంలో పనులు అవుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో, అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా. కానీ యూనియన్ అఫిలియేషన్ ఫీజు చెల్లించరు. యూనియన్లు రిజిస్టర్ అవుతున్నాయి, యూనియన్లు లాభం పొందుతున్నారు, కార్మికులకు లాభం వస్తుంది. కానీ భారతీయ మజ్దూర్ సంఘకి యూనియన్ అఫిలియేషన్ ఫీజు చెల్లించరు. చాలా యూనియన్లు ఉన్నాయి. అంటే ఏమిటి? కార్మికులు తమ స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటున్నారు. కార్మికులకు న్యాయం జరగాలి, కార్మికులకు డబ్బు తప్పకుండా రావాలి, పనిచేసే పనికి తప్పకుండా డబ్బు రావాలి. కానీ కార్మికుడు తన స్వార్థం కోసం మాత్రమే వాడుకొని సంస్థను మరిచిపోకూడదు. కానీ ఏ యూనియన్లు అయితే రిజిస్టర్ అవుతున్నాయో ఆ యూనియన్లలో సభ్యత్వము, యూనియన్కి సభ్యత్వం ఇవ్వాలి, బిఎంఎస్ కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఇది మనందరం జాగ్రత్తగా పరిశీలించాలి, లేకపోతే మనకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించడానికి ముందు ఇవాళ 70 సంవత్సరాలైందో, ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి 100 సంవత్సరాలైంది. సంఘం ప్రారంభించిన డాక్టర్ హెడ్గేవార్జీ 1920 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ సభల్లో నాగపూర్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అంగీకరించలేదు. తీర్మానం ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో అంతర్రాష్ట్రీయ సామ్రాజ్య ఆర్థిక, రాజనైతిక, సామ్రాజ్యవాద కబంధహస్తాల నుండి ప్రపంచంలో అన్ని దేశాలకి, అన్ని వ్యక్తులకు విముక్తి పొందాలి. కబంధహస్తాలు ఆర్థిక సామ్రాజ్యవాదం నుంచి, రాజకీయ సామ్రాజ్యవాదం నుంచి. దాని కొరకు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభమైంది. ఇక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభమైనప్పుడు భారతదేశం మొత్తంలో కూడా, ప్రపంచం మొత్తంలో కూడా ఇటువంటి కబంధ హస్తాల నుండి ఏదైతే విముక్తి పొందాలంటే ఆర్థిక న్యాయం జరగాలి. ఆర్థిక న్యాయం జరగాలన్నప్పుడు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఎవరికైతే జీతాలు బాగా వస్తాయో వాళ్ళు జీతాలు తక్కువ ఉన్న వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడారు. మీరు చూడండి, జీతాలు ఎక్కువ వచ్చే వ్యక్తుల యొక్క స్టేట్ కాన్ఫరెన్సు, ఆల్ ఇండియా కాన్ఫరెన్సు చాలా విస్తృతంగా, చాలా వృధాగా ఖర్చు పెడతారు. ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి అందులో సంయమనం కావాలి, అందులో నియంత్రణ కావాలి. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారో, వృధా ఖర్చు పెడతారో వాళ్ళు న్యాయం చేయలేరు. గుర్తుంచుకోండి, న్యాయం చేయలేరు. ఇంకో 100 ఏళ్ళైన తర్వాత కూడా న్యాయం చేయలేరు. ఎవరైతే సుఖాలకు అలవాటు పడతారో వాళ్ళ న్యాయం జరగదు. మనకు సుఖం కావాలి, సుఖలాలస ఉండకూడదు. వీ వాంట్ హ్యాపీనెస్ బట్ నాట్ లగ్జరీ. ఎవరైతే సుఖలాలసకు లొంగిపోతారో వాళ్ళు రాజకీయాలు లొంగిపోతారు, అహంకారానికి లొంగిపోతారు. ఆ దృష్ట్యా ఎవరైతే డబ్బులు ఎక్కువ వచ్చి జీతం వస్తే, నేను ఈర్ష్యతో చెప్పడం లేదు, నేను అసూయపడడం లేదు. మీకు రావాలి, మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి, మీ బట్టలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. కానీ అదే సమయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కార్యకర్తలు 1 పైసా కూడా వృధాగా ఖర్చు చేయకూడదు. మనం పిసిని కొట్టడం కాదు, అనవసరంగా ఖర్చు చేయకూడదు. అదే రకంగా ఎవరైతే సంఘటితమైన కార్మికులు ఉన్నారో, బ్యాంక్ ఉంది, ఎల్ఐసి ఉంది, ఇలాంటి పెద్దలు ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ఉంది, ఇవన్నీ మీద పెద్దలు ఉన్నారు. మీరందరూ మీ మీద బాధ్యత ఏమిటంటే అసంఘటిత కార్మికుల కోసం మీరు సమయం ఇవ్వాలి. అసంఘటిత కార్మికుల కోసం మీరు కష్టపడాలి, మీ డబ్బును ఇవ్వాలి తప్పకుండా. అప్పుడే న్యాయం జరుగుతుంది. రెండో భాగం ఏమిటంటే, భారతదేశం మొత్తంలో ఉంది ఇవాళ దురదృష్టం. చూడండి, ఇవాళ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి పనిచేసే వాళ్ళు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో ఏ పని జరగదు. చూడండి మీరు, దిక్కు లేదు మనకు అసలు. అంటే తెలంగాణలో మన ప్రజల్లో కష్టపడి గుణం పోతోంది. అందరూ అనుభవం ఏమిటంటే, ఇవాళ జీతం బాగా ఇస్తే మళ్ళీ 15 రోజులకు పనికి రారండి. అసలు అది డబ్బు వచ్చిందిగా, దీన్ని ఎవడు కాపాడతాడు? ఏ సంస్థ పనిచేస్తుంది? ఇక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ బాధ్యత ఏమిటంటే, పని చేయడం అనేది కేవలం డబ్బు కోసం కాదు. ఒక కమ్మరి, కుమ్మరి, ఒక వడ్రంగి, ఒక మెకానిక్, ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, ఒక దర్జీ, ఇవన్నీ కూడా సమాజ రూపీ పరమేశ్వరుడు ఆరాధన. ఇది కేవలం డబ్బు కోసం కాదు. ఒక రైతు కానీ, రైతు కార్మికుడు, కూలి, ఎవరైనా సరే ఈ సమాజం మనకు ఆరాధ్య దైవం ఇది. కాబట్టి సమాజం కోసం నేను పనిచేస్తున్నాను, డబ్బు తీసుకోవచ్చు బతకడం కోసమని. అది పోయిన కారణంగా ఇవాళ జీతాలు పెరిగిన తర్వాత, డబ్బులు బాగా వచ్చిన తర్వాత ఎవడూ పని చేయకపోతే ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది?
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మాత్రం దేశం పైకి వెళ్తుందా? కాదు. అందుకని రెండవ భాగం మన మీద బాధ్యత ఏంటంటే డబ్బు సంపాదించు, కానీ కష్టపడే గుణం పోవద్దు. ఇవాళ సుమారుగా మన దేశంలో కష్టపడే వాళ్ళు దొరకడం లేదు. చూడండి మీరు, సూపర్వైజర్లు బాగా దొరుకుతున్నారు, పనిచేసేవాడు దొరకడం లేదు. మన కార్యకర్తలు చాలామంది కూడా సూపర్వైజర్ పని అంటే వెంటనే వస్తారు, డబ్బులు బాగా ఎక్కువ అడుగుతారు. ఇక్కడ కొంచెం బుద్ధి ఉంటుంది కాబట్టి వీళ్ళకి, కానీ కష్టపడే వాళ్ళతో దొరకడం లేదు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క బాధ్యత, ఏ జాతి అయితే కష్టపడదో, ఏ కుటుంబం అయితే కష్టపడదో, ఏ వ్యక్తి అయితే కష్టపడదో ఆ వ్యక్తికి మనుగడ లేదు. తాత్కాలికంగా డబ్బు రావచ్చు, తాత్కాలికంగా పేరు రావచ్చు, కానీ రాబోయే రోజుల్లో జాతి సర్వనాశనం అవుతుంది. అందుకని ఇవాళ మనందరి మీద బాధ్యత, రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడాలి. కష్టపడడంలో ఆనందం ఉంది, అందులో ఆరోగ్యం బాగుంది, అందులో మనస్సు బాగుంటుంది, అందులో బుద్ధి బాగుంటుంది. అటువంటి ప్రయత్నం ఇవల్ల భారతీయ మజ్దూర్ సంఘ్ మీద బాధ్యత ఉంది. అదే రకంగా ఇవాళ కష్టపడే వ్యక్తులు, నేను ఒక ఆటో డ్రైవర్ని అడిగాను. అతను అన్నాడు, నెలకు సుమారుగా 70-80 వేలు నేను సంపాదిస్తున్నాను. మరి ఏమవుతుంది? మా అన్న తాగుతాడు, మా అన్న మేము కలిసి ఉంటాం, మా అన్న నన్ను కొడతాడు, నేను సంపాదిస్తాను, వాడు తాగుతున్నాడు. కానీ కుటుంబాలు ఇలా తాగుతూ నాశనం చేసినట్టయితే, ఇవాళ కొత్తగా డ్రగ్స్ కోసం నాశనం చేస్తుంది. ఏ కుటుంబాలు బాగుపడదు, ఏ ప్రభుత్వం బాగు చేయలేదు. ఇక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క బాధ్యత కేవలం ట్రేడ్ యూనియను, కేవలం డిస్కషను, అందులో జీతము, వేజు ఇవి మాత్రమే కాకుండా మనిషిగా బతకాలి, మనిషి మానవుడిగా బతకాలి, మనిషి మానవత్వంతో బతకాలి. మనిషి యొక్క శరీరము, మనస్సు, బుద్ధి, ఆరోగ్యము కాపాడుకోవాలి. అందుకని కుటుంబంలో ప్రబోధన జరగాలి, కుటుంబంలో చర్చ జరగాలి. అట్లాగే మహిళల యొక్క సన్మానం కాపాడాలి. ఇవాళ వర్కింగ్ ప్లేస్లో ఎక్కడైతే మహిళలు పనిచేస్తున్నారో అక్కడ మహిళలకు గౌరవం సరిగా లేదు. మహిళల మీద అటుపక్క ఇటుపక్క అత్యాచారం చేస్తారు, వెగటిగా మాట్లాడతారు. ఇవన్నీ మనం బాధపడుతున్నాం. ఇవన్నిట్లలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అటువంటి బాధ్యత కూడా భారతీయ మజ్దూర్ సంఘం మీద ఉంది. ఇప్పటిదాకా సురేంద్ర గారు చెప్పారు, హిరణ్య పాండే గారు చెప్పారు, దత్తాయి చెప్పారు. అంటే ప్రపంచం మొత్తంలో కూడా టెంగ్ డేజీ చైనా వెళ్ళినప్పుడు కూడా ప్రపంచానికి భారతదేశం మోడల్ తయారు కావాలంటున్నారు. మోడల్ కావాలని ప్రపంచం కోరుతోంది ఈ రోజున. ప్రపంచమే మన వైపు చూస్తోంది ఈ రోజున. ఇక్కడ మన మీద బాధ్యత ఏమిటంటే, మన మీద యూనియన్లో ఉండేటువంటి కార్యవర్గము, యూనియన్లో పనిచేసే కార్యకర్తల మధ్యలో స్నేహం సరిగా ఉండాలి, ఈర్ష్య ఉండకూడదు, అహంకారం రాకూడదు. ఈ రోజున మనందరికీ, నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేస్తున్నాను, మీరు బిఎంఎస్లో పనిచేస్తున్నారు, మనందరికీ అత్యంత అనుకూల వాతావరణం ఉంది ఈ రోజున. ఎక్కడ వెళ్ళినా పొగడత ఉంది, ఎక్కడ వెళ్ళినా సన్మానం ఉంది. అసలు సన్మానం ఏంటి మనకి? ఇది సన్మానం మన వ్యక్తులు కాదు, మన పనికి, మన సంస్థకి. ఈ అనుకూలమైన సమయంలోనే ఈర్ష, అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. నాకంటే మీ అందరికీ అనుభవంలో ఉంది. కానీ మనందరం కూడా టెంగ్ డేజీని స్మరించుకుంటూ మన మధ్యలో స్నేహం కావాలి, మన మధ్యలో ఆత్మీయత కావాలి, మన మధ్యలో విశ్వాసం కలగాలి. రాత్రి 1 గంటకు నిద్రలేస్తే కూడా మన కార్యకర్తల మధ్యలో అవిశ్వాసం రాకూడదు, స్నేహము తగ్గకూడదు. అలాంటి విశ్వాసాన్ని యూనియన్లో ఉండే కార్యకర్తల మధ్యలో, కార్యకర్తలు సభ్యుల మధ్యలో, కార్మికుల మధ్యలో మనము నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అలాంటి విశ్వాసమే యూనియను జిల్లా బిఎంఎస్ మధ్యలో, అలాంటి విశ్వాసమే యూనియను జిల్లా బిఎంఎస్, లేకపోతే మహాసంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇంకేదో మహాసంఘాలు ఉన్నాయి, అక్కడ ట్రేడ్ యూనియన్ ఉన్నాయి. కానీ మహాసంఘాల మధ్యలో ఉండే స్నేహము, విశ్వాసము, అలాగే ఈ మహాసంఘాలు, యూనియను, జిల్లా, వీటితో పాటుగా మన సమాజం, మన దేశం పట్ల మనకుండే బాధ్యత ఇక్కడ మనందరి మనసులో ఉంది. ఈ దేశానికి అవమానం మనకు అవమానం, ఈ దేశానికి గౌరవం మన గౌరవం. కారణం ఏమిటంటే మనకు మధ్యలో ఒక సంబంధం ఉంది. అదేమిటంటే ఈ భూమి అనే ఒక తల్లి, ఈ తల్లికి మనం సంతానం. ఈ భూమి తల్లి అయినప్పుడు, తల్లికి మనం సంతానం అయినప్పుడు మనకు రక్త సంబంధం ఉంది. మీరు స్టీల్ ప్లాంట్లో పనిచేయచ్చు, మీరు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేయచ్చు, మీరు మున్సిపాలిటీలో పనిచేయచ్చు, మీరు కార్మికులుగా పనిచేయచ్చు, బ్యాంకులో పనిచేయచ్చు. కానీ మనందరికీ రక్త సంబంధం ఉంది. ఆ రక్త సంబంధం ఒక అనుభూతి, అనుభవము, ఒక ఆనందము. ఆ రక్త సంబంధం వల్ల ఈ దేశం యొక్క గౌరవము, నా గౌరవము, అదే నా కుటుంబ గౌరవము అనే హృదయ స్పందన ద్వారా
హృదయంలో ఏకాత్మత భావన ద్వారా మనం ముందుకెళ్ళే సమయం ఆసన్నమైంది. అటువంటి ప్రేరణని, అటువంటి ఆత్మీయత వాతావరణాన్ని మన కార్యాలయము, మాననీయ దత్తోపంత్ ఠేంగ్డేజీ పెట్టుకున్న కార్యాలయము నిరంతరము మనకందరికీ అందిస్తుందని, ఆ అందించడంలో మనందరం కృషి చేద్దామని, అటువంటి శక్తిని మనందరికి ఇవ్వాలని ఆ పరమేశ్వరుని, దేవి దుర్గాదేవిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నమస్తే.